నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం సనాతన ధర్మం మీద, భారతదేశం మీద విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఇక సనాతన ధర్మం పట్ల విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంలో డిఎంకే నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒక్కరిని మించి మరొకరు చేస్తూ వచ్చారు. ఇక ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి తూలనాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా మరో డిఎంకే మంత్రి ఎస్ఎస్ శివశంకర్ నోరు పారేసుకున్నారు. ఆ నోట్లో నుంచే తిండి తింటారు అనే విజ్ఞత లేకుండా, సనాతన ధర్మం కలిగిన ఈ దేశంలోనే బ్రతుకుతున్నామనేది జ్ఞానం లేకుండా, ఆ సనాతన ధర్మానికి సంబంధించి రాముడి గురించి మాట్లాడుతున్న వీళ్ళ నోర్లా మురికి కాల్వలా అని చాలా మంది కామెంట్లు చేస్తారు. ఈయన చేసిన కామెంట్ ఏంటి అంటే, అసలు రాముడి ఉనికే లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండ్రు. దిమాక్ ఉన్నదా, దిమాక్ లేదా ఈడికి నాకు అర్థం కావట్లేదు. రాముడు పుట్టిన భూమి అయోధ్యే అని సుప్రీంకోర్టులో రాముడిని బోన్లో నిలబెట్టి మరీ గెలుచుకున్నాం. ఈ రోజుకు శ్రీలంకకు సంబంధించి రావణాసురుడి ఉనికి బయటపడింది అంటే రావణాసురుణ్ణి హతమార్చిన రాముడున్నాడు అని తెలుస్తోంది. రామసేతు కాల్పనికం కాదు, రామసేతు అనేది అప్పుడు కట్టిందే, దానికి ఉన్నాయి అని చెప్తే అది రాముడిదే, రాముడు కట్టించింది అని క్లియర్ అయింది. భద్రాచలంలో ఇలా ప్రతి చోట రాముడికి ఆనవాళ్ళు ఉంటాయి. రాముడి ఉనికే లేదని మాట్లాడుతుండట. ఒక్కసారి కొట్టి గట్టిగా నొప్పి ఉనికి తెలుస్తుందా అని అడిగితే అప్పుడు రాముడి ఉనికి నాకు అర్థమవుతుందా లేదా తెలిసేది. ఇక రాముడు ఉన్నాడనడానికి ఆధారాలు లేవని చెప్పుకొచ్చిండ్రు. అంతేలే, నిద్రపోతున్నోడిని లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటిస్తున్నోడిని లేపడం చాలా కష్టం. ఈ డిఎంకే నాయకులంతా నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉండే ధర్మం మీద విద్వేషాన్ని నింపుకున్న మనుషులు. ఒకప్పుడు రాజేంద్ర చోళుడు ఉండేవాడని చెప్పడానికి ఆయన హయాంలో నిర్మించిన చెరువులు, ఆలయాలు నిదర్శనంగా నిలుస్తాయని, రాముడు ఉన్నాడనడానికి మాత్రం చరిత్రలో ఎక్కడా సాక్ష్యాలు లేవని వితండవాదన చేశారు. అవును, నిజమే. రామరాజ్యం, భారతదేశంలో రామరాజ్యం నడుస్తే రాముడు ఉన్నాడు అని తెలిసేది. రావణ రాజ్యం నడుపుతున్నారు కదా మీలాంటి వాళ్ళు కొన్ని రాష్ట్రాలలో. అందుకే మీకు రాముడి విలువ తెలియట్లేదు. సాక్ష్యం కావాలా? కొన్ని క్వశ్చన్లు అడిగినామనుకో, సాక్ష్యాలు ఉన్నాయా అని చచ్చిపోతావు, కానీ అడగలేకపోతున్నాం మేము. అరియలారులోని రాజేంద్ర చోళ జయంతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి శివశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. రాముడి ఉనికే లేదని, అందుకు సాక్ష్యాలే లేవని మంత్రి శివశంకర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. హిందూయిజంపై నోరు పారేసుకునే డిఎంకే నేతలకు వేరే వాళ్ళ గురించి మాట్లాడేందుకు మాత్రం ధైర్యం సరిపోదని విమర్శించింది. ధైర్యం కాదు, తడిసిపోదు. ఎందుకంటే ఆ వర్గాలను పెట్టుకునే కదా బతికి రాజకీయాల్లో ముందుకెళ్తూ సీట్లను కాపాడుకుంటారు. ఆ వర్గాన్ని చూసే కదా విర్రవీగుతారు. హిందువులు అనే వాళ్ళు ఎప్పటికీ ఏకం గారు, కులాలుగా విభజించవచ్చు, కానీ ఆ వర్గం వాళ్ళని మాత్రం మతం మీద ఏమన్నా మాట్లాడినామంటే బతికుండగానే బొంద పెడతారనే భయంతో కదా. రాముడి ఉనికిపై శివశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇదే విషయంలో డిఎంకే సహచర మంత్రి ఎస్ రఘుపతి చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఉన్నాయని, ముందు మంత్రులిద్దరూ మాట్లాడుకుని ఒక అభిప్రాయానికి వస్తే బాగుంటుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నమలై చురకలు వేశారు. ఇక రాముడి గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మళ్ళీ కె అన్నమలై చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి. ఇక డిఎంకే నేతలకు ఎప్పటికప్పుడు చురకలు, వాతలు అందించడంలో మాత్రం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై ముందుంటారు. ఆ ముందుండడం కాదు, ఇలాంటి వాళ్ళను మళ్ళీ ప్రజాక్షేత్రంలో తిరగనీయకుండా చేయాలి అని కోరుకుందాం. డిఎంకే న్యాయశాఖ మంత్రి రఘుపతి గత వారం రాముడిపై మాట్లాడుతూ భగవాన్ శ్రీరాముడు సామాజిక న్యాయానికి ఛాంపియన్ అని, సెక్యులరిజానికి పైనర్ అని, అందరి పట్ల సమభావం ఆయన ఆదర్శ మార్గం అని చెప్పారు. ఇదే విషయాన్ని అన్నమలై ప్రస్తావిస్తూ డిఎంకే మంత్రులు రఘుపతి, శివశంకర్లు కలిసి డిబేట్ చేసి రాముడిపై ఏకాభిప్రాయానికి వస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఇక అన్నమలై సార్, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. ఇక ఓట్లు అవసరమైనప్పుడు రాముడి గురించి గొప్పగా మాట్లాడతారు. ఇక ఓట్లు వచ్చేసి సీట్లను సాధించుకున్న తర్వాత అవహేళన చేస్తారు. దీంట్లో ఏకాభిప్రాయం కాదు, వాళ్ళ కుర్చీల బుద్ధి బయటపడుతుంది అనుకోవాలి. భగవాన్ శ్రీరామ్ గురించి మంత్రి రఘుపతి నుంచి శివశంకర్ కనీసం 2 ముక్కలైనా నేర్చుకుంటారనే నమ్మకం తమకు ఉందని ధ్వజమెత్తారు. రాముడి గురించి నేర్చుకోవడం అనేది పక్కన వాళ్ళు చెప్తే కాదు, ఇంట్లో నుంచి రావాలి. ఇంట్లో రాముడి గురించి చెప్పకుండా పెంచింది అంటే ఆ కొడుకు సరైన కొడుకా కాదా అనేది ఆలోచించాలి. ఏదేమైనా కానీ రాముడి గురించి, కృష్ణుడి గురించి, సరస్వతి మాత గురించి ఇక విమర్శిస్తే గొప్పోళ్ళం అనుకుంటున్నారేమో కానీ అలాంటి వాళ్ళ తాట తీసినా పర్లేదు. హిందువులు ఏకంగా అండి,
అరే మిగిలిన మతాలకు సంబంధించి దేవుళ్ళ గురించి మనం మాట్లాడాలంటే భయపడి సస్తన్రు. హిందువులను కులాలుగా విభజించి ఇంకా వర్గీకరణ పేరుతో ముక్కలు చేయాలని చూస్తుంటే ఓహో మా కులం గురించి ఆలోచిస్తానని నీరాజనం పడుతూ ఓట్లేసే హిందువులు మారకుంటే నేను ఈరోజు రాముణ్ణి రేపు హిందువుల ఇండ్లలో ఆడవాళ్ళను కూడా ఎగతాళి చేయడానికి నా కొడుకులు సిద్ధంగా ఉంటారని తెలుసుకోండి. లేకపోతే పెను ప్రమాదం భారతదేశానికి కాదు మీ ఇంటికే వస్తుంది. కాబట్టి ఇకనైనా హిందువులు చైతన్యంగా ఉండండి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.